ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ కామన్ మ్యాన్ పవర్ మార్పు ప్రోగ్రామ్కి స్వాగతం. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అనేసి అనుకున్నది ఏంటి అంటే, కులం పేరు మీద అనేది బిజినెస్ కావచ్చు, రాజకీయం కావచ్చు, లేదు ఉద్యోగాల దీని మీద కావచ్చు, లేదు ఒకళ్ళకి ఉన్నటువంటి కులం పరంగా కాంటాక్ట్స్ కావచ్చు, లేదు అని చెప్పనంటే కనుక వాళ్ళ సహాయానికి సహకారానికి ఒకళ్ళకోళ్ళు కోఆపరేట్ చేసుకుంటోంది ఎంత మట్టుకు, ఎంత పర్సంటేజ్, ఒకళ్ళు పైకి వచ్చారు అని చెప్పనంటే ఇంకోళ్ళని పైకి తీసుకొని రావడానికి అనేసి చేస్తున్నది ఎంతమంది. వాళ్ళ సొంత మనుషులకే అటు బిజినెస్ పరంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, సినిమా పరంగా కావచ్చు, లేదు ఇంకేదన్నా వృత్తి తీసుకున్న డాక్టర్స్, లేదు లాయర్స్, ఎక్సెట్రా ఇట్లా సొసైటీలో చాలా రకాల పనులు ఉన్నాయి. బిజినెస్ అనేది చిన్న కిరాణా షాపు, టీ బడ్డీ దగ్గర నుంచి మనకి కార్పొరేట్ కంపెనీల దాకా అన్నీ ఉన్నవే. సో వాళ్ళ పిల్లల్ని అని చెప్పని అనేది దీని మీద అనేసి తీసుకొని వస్తున్నారు. ఓకే, సంతోషం. సో కాకపోతే దీంట్లో వచ్చేసి ఒక కులం వాడు ఎదిగాడు, ఒక మనిషి ఎదిగాడు ఒక కులంలో అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో దీనికి ఏంటి అని చెప్పనంటే, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయము, అసలు నువ్వెవరు, నీ పని నువ్వు ఎంత బాధ్యతగా, ఎంత ఏమంటారు నమ్మకంగా సొసైటీలో ఉన్న వాళ్ళకి కానీ, లేదు అని చెప్పనంటే ఇంట్లో వాళ్ళకి కానీ, ఇంకోటి కానీ అనేసి ఎంత బాధ్యతగా మనం చేస్తున్నాము, ఎంత కరెక్ట్గా చేస్తున్నాము అని చెప్పని అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకోసమో అని చెప్పనంటే, మన జీవితము, మన టైము, మన డబ్బు, మన ఆలోచన, మన విజయము అని చెప్పని అనేది ప్రతిసారి నేను చెప్పేది. మనకి తెలివి లేకుండా ఆలోచించి మనకి ఏది అయితే అవుతుంది లేకపోతే లేదు అనేసి కేర్లెస్గా ఉండటము, ఇంకోటి ఇవన్నీ చేసాము అని చెప్పనంటే నష్టపోయేది మనమే, ఎవ్వడూ నష్టపోడు. ఎందుకోసమో అని చెప్పనంటే, ప్రతి సెకండు రోజులో 24 గంటల్లో ప్రతి సెకండు మనం మన గురించి ఆలోచిస్తూ, మన డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ, మనం తీసుకున్నటువంటి ఆలోచన, మన బాధ్యతని మనం కరెక్ట్గా చేశాము అని చెప్పనంటే ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది లైఫ్లో. జీవితంలో పైకి ఎదగాలి అని చెప్పనంటే తప్పదు. ఫ్రీగా ఎవడేమిస్తాడు, ఏం చేస్తాడు, ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరిని మోసం చేద్దాము, ఎవరి దగ్గర డబ్బులు దొబ్బేద్దాము, డబ్బులు తీసుకొని ఏమైతే అదైంది చూసుకుందాము ఇంకోటి అని చెప్పననే వర్షంలో ఆలోచనలు ఉన్నాయి అని చెప్పనంటే అది ఏదో ఓ రోజు అది రివర్స్ అవుతుంది. ఎందుకోసమో అని చెప్పనంటే, ఒకళ్ళు ఊరుకుంటారు, ఇద్దరు ఊరుకుంటారు, ముగ్గురు ఊరుకుంటారు. డబ్బులు తీసుకొని మోసం చేసే వాళ్ళ గురించి నేను చెప్తోంది. కానీ ఒకడు తగులుతాడు జీవితంలో, వాడి మూలంగా ఏంటి అని చెప్పనంటే మొత్తం ఇంకా జీవితమే నాశనం అయిపోతుంది. నాశనము అని చెప్పనంటే మామూలుగా కాదనమాట, ఇంకా మనుషులే ఉండరు. దాన్ని బేస్ చేసుకొని డబ్బు విషయంలో కావచ్చు, స్థలాల విషయంలో కావచ్చు, లేదు ఇంకోటి అని చెప్పని అనేది మొత్తానికి ఆల్టుగెదర్ తీసుకున్నాము అని చెప్పనంటే అంతా డబ్బు రిలేటెడ్గానే జరుగుతుంది. దీని మీద మర్డర్లు జరుగుతున్నాయి. కొడుకు తండ్రిని చంపుతాడు, అక్కజెల్లెళ్ళు పోట్లాటలు, లేదు అన్నదమ్ముల్లో కొట్లాటలు, ఎక్సెట్రా ఫ్రెండ్స్. సో అన్ని రకాల సమస్యలకి వస్తున్నది డబ్బే. సో కాబట్టి డబ్బుని కేర్ఫుల్గా వాడుకోండి, సంపాదించుకున్న దాన్ని దాచుకోండి. ఎందుకోసం అంటే మా నాయనమ్మ చెప్పేది, పగలు చేస్తే కాటికి తీసుకుపోయి కర్మకాండ చేయటానికి అనేసి కొంత డబ్బులు పెట్టుకోరా. ఒకవేళ అవి నువ్వు పెట్టుకోలేకపోయావు నీకున్న బాధ్యతల్ని బట్టి, లేదు అని చెప్పనంటే గనక ఏమంటారు ఇంట్లో సంసార విషయంలో వచ్చేసి ఖర్చులు ఎక్కువ ఉన్నాయి ఇంకోటి అని చెప్పనంటే కనుక, ఒకవేళ రాత్రి చనిపోయావు అని చెప్పనంటే కనీసం తల కింద దీపం పెట్టడానికి అనేసి నూనెకి ఒత్తికి అయినా కానీ డబ్బులు దాచిపెట్టుకో అనేసి. సో పగలు చేస్తే కాటికి, రాత్రి చేస్తే దీపానికి అని చెప్పని అనేది నా ఒక మాట. ఇది మా నాయనమ్మ నాకు చెప్పింది, నాకు బాగా గుర్తుంది అది. కాకపోతే ఏంటి అని చెప్పనంటే, ప్రతిరోజు
ప్రతిరోజు మనం చేసే పనికి అనేసి ఎంత డెవలప్మెంట్ ఉంది అని చెప్పండి అనేది ఒక్కసారి పొద్దున్న సాయంత్రం దాకా మీరు చేసినటువంటి పనికి ఆలోచించుకోండి. ఎందుకోసమో అని చెప్పనంటే, కష్టం లేని జీవితం లేదు, నష్టం లేని వ్యాపారం లేదు, అట్లాగే కష్టం లేని వ్యవసాయమూ లేదు, ఒత్తిడి లేని ఉద్యోగం లేదు. మనిషి అసలు ఏంటి అంటే అనారోగ్యం లేని మనిషి లేడు. ఏదో సందర్భంలో ఎంత డబ్బున్నోడైనా ఎవడైనా కానీ ఏదో సందర్భంలో అనారోగ్యం అనేది ఖచ్చితంగా వస్తుంది. అది వయసు పెరిగిన తర్వాత వస్తుందా, వయసులో ఉండంగా వస్తుందా ఏంటి అనేది పక్కన పెడతాము. సమస్యలు లేని జీవితం లేదు. పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా అని చెప్పిన అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఏదో సమస్య అనేది ఉంటూనే ఉంటుంది. సో పుట్టడానికి ఒక రోజు అనేది ఉంది, పోవటానికి ఒక రోజు అనేది ఉంది. సో మధ్యలో బతుకుతున్నటువంటి దీని మీద అని చెప్పని అనేసి మనం ఎంత కరెక్ట్గా ఉంటున్నాము ఏంటి అనేది చూసుకోవాలి. అంతేగాని మనం వచ్చేసి ఇది ఏ రకంగా ఉంటుంది అంటే, గుణం గుడిది, ఆలోచనలు అవిటివి. అయితే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని పునస్కారాలు చేసినా, ఎన్ని పూజలు పునస్కారాలు చేసినా, యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా, ఇంకోటి చేసినా, ఇది హిందువులు. ముస్లిమ్స్ అయితే వాళ్ళ పద్ధతిలో, క్రిస్టియన్స్ అయితే వాళ్ళ పద్ధతిలో. సో చేసి నేను రోజుకి 10 తప్పులు చేస్తాను, రోజుకి 10 సార్లు స్నానం చేస్తాను, రోజుకి 10 సార్లు గుడికి వెళ్తాను, నా పాపాలన్నీ పోయినట్టే అని చెప్పననేసి అనుకొని మనం ఆ రకంగా బిహేవ్ చేస్తూ వెళ్ళాము అని చెప్పనంటే దానికి ఎవ్వడూ ఏం చేయలేడు. దేవుడు కూడా ఏంటి అని చెప్పనంటే మనకు ఉన్నటువంటి కష్టాలని, లేదు ఇంకోటి అది ఆర్థిక కష్టాలు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంటి సమస్యలు కావచ్చు, పిల్లల సమస్యలు కావచ్చు, ఎక్సెట్రా ఇవన్నీ కూడా తీర్చడానికి ఒక మార్గం అనేది ఇస్తాడు, ఒక లైన్ చూపిస్తాడు. ఈ లైన్లో నువ్వు వెళ్ళు అనేసి. అంతేగాని నీకు ఈ రోజున వచ్చేసి 50 లక్షలు కావాలి బిజినెస్ చేయటానికో, ఇల్లు కొనుక్కోవటానికో, లేకపోతే ఇంకో దానికో అని చెప్పనంటే 50 లక్షలు నీకేం మూట ఏదో సినిమాల్లో చూపించినట్టు ఆకాశం మించి నీ నెత్తి మీదో నీ కాళ్ళ దగ్గర పడేయడు. ఆ 50 లక్షలు సంపాదించుకోవటానికి అని చెప్పననేసి ఒక మార్గము, ఒక అవకాశము అనేది ఇస్తాడు. ఆ అవకాశాన్ని ఎవరు ఎంత మటుకు కరెక్ట్గా వాడుకుంటున్నారు అని చెప్పననేది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో దీనికి వచ్చేసి నిజానికి వాస్తవానికి రెండు ఒకటే అనేసి చాలామంది అనుకుంటారు. నిజమేంటి వాస్తవం ఏంటి అనేసి. నిజానికి వాస్తవానికి ఒక చిన్న వెంట్రుకంత లేయర్ డిఫరెన్స్ ఉంది. అదేంటి అని చెప్పనంటే, జనరల్గా పొద్దున్నే మనం లేవంగానే ఏమనుకుంటాము, తూర్పు వైపు సూర్యుడు ఉదయిస్తున్నాడు అనేసి, పడమర వైపు అస్తమిస్తున్నాడు అనేసి. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అంటే అది మనం అనుకుంటున్నటువంటి నిజం. కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అంటే సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమే గుండ్రంగా తిరుగుతోంది సూర్యుడి చుట్టూ. సో సూర్యుడు అక్కడే ఉన్నాడు, భూమి ఎటువైపు వెళ్తుంటే అటువైపు ఆ టైం మారుతూ ఉంటుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కావచ్చు, రాత్రి నుంచి మళ్ళీ పొద్దున్న దాకా కావచ్చు. సో నిజం ఒకటి ఉంది, వాస్తవం ఒకటి ఉంది. సో ఈ రెండుటి మధ్యలో ఉన్నటువంటి గీతని మనం క్లీన్గా బాగా దగ్గరగా అబ్జర్వ్ చేసాము, తెలివిగా ఆలోచించాము అంటే డిఫరెన్స్ ఏంటి అనేసి తెలుస్తుంది. అట్లాగే మనుషుల విషయంలో మంచిగా మాట్లాడుతున్నారు కదా, మంచిగా డ్రెస్ వేసుకున్నాడు లేదు అని చెప్పనంటే కనుక ఒక దీని మీద అనేసి తెలివిగా మాట్లాడుతున్నాడు, మనకి మంచి సలహాలు ఇస్తున్నాడు, ఇంకోటి అనేసి నమ్మావు అని చెప్పనంటే మునిగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద కూడా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అటువంటి అవసరం ఎంతైనా కానీ ఉంది ప్రతి ఒక్కళ్ళకి. సో కాబట్టి వీటన్నిటినీ కూడా బేస్ చేసుకొని మీరు బాగుపడటానికి, మీరు ఫైనాన్షియల్గా ఎదగటానికి, ఆరోగ్యంగా ఉండటానికి, లేదు అని చెప్పనంటే కనుక మీరు మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు, నెక్స్ట్ జనరేషన్కి అనేది ఏ రకంగా ఇప్పుడున్న దానికంటే కూడా బెటర్ సిచ్యువేషన్కి, బెటర్ పొజిషన్కి ఏ రకంగా వెళ్ళగలరు అనేది మీకు మీరు ఆలోచించుకొని దాన్ని బేస్ చేసుకొని అని చెప్పని అనేసి మిగతా పనులన్నీ చేయండి. తెలివిగా చేయండి, స్మార్ట్గా చేయండి, స్మార్ట్ థింకింగ్తో చేయండి. స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు,
స్మార్ట్ కంప్యూటర్లు ఇవి వాడితే సరిపోదు. సో కాబట్టి ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికి వాళ్ళకి చూసుకోవాలి అది. సో కాబట్టి ఈ వారం పెద్దగా ఏమి ఇది లేదు. నెక్స్ట్ దీనికి అనేసి నేను అనుకుంటోంది ఈ మెడికల్ దాని మీద అనేసి నేను చెప్తాను. అది ఇంకొంచెం అంటే నేను కొంచెం వేరే పనుల మీద బిజీగా ఉన్నాను, అందుకని దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయలేదు. ఎనీహౌ, ఓం నమో వెంకటేశాయ. మంచివాళ్ళు అందరూ బాగుండాలి, మంచివాళ్ళే బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.